పుష్పలో ఎలా ఉండబోతుంది క్యారెక్టర్? షూటింగ్ అయిందా ఆల్రెడీ? జరుగుతుందండి. ఆల్రెడీ కమిట్ అయ్యాను, చేశాను. ఇంకా ఉంది చేయాల్సిందండి. సో లుక్ ఏమైనా ఇందులో వేరే చేంజ్ ఉంటది. అంటే ఇంత హెయిర్ ఉండదు. కొద్దిగా హెయిర్ తగ్గిస్తాను. ఆ లొకేషన్ మూవీ కోసమే ఉంచారా? దానికోసమే ఉంచాను. డన్. సో పుష్పలో కూడా ఏం చెప్పారన్నమాట, కాంబినేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి? కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే అది నేను మా సినిమాలో మా కంటెంట్ లో మేమేం చెప్పట్లేదండి. అది అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారి క్రియేషన్. దాంట్లో నేను ఒక భాగం, చిన్న భాగం అయ్యాను. బట్ దట్స్ గుడ్. నాకు అది సంతోషం. ఎందుకంటే ఆయన నేషనల్ అవార్డు కొట్టడం అనేది బిగ్ ప్రైడ్. ఆ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయ్యాను కాబట్టి చాలా సంతోషంగా ఉందండి. అండ్ అల్లు అర్జున్ గారికి చిన్నన్నయ్యగా యాక్ట్ చేస్తున్నాను. అది కూడా చాలా సంతోషం ఆయన కాంబినేషన్ లో. అండ్ ఆయన సెట్స్ లో కూడా చాలా బాగుంటారండి. అంటే ఒకటి నేను ఇలా బహిష్కరణ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నాను, అండ్ ఇలా ఇంకోటి సినిమా, చిన్న సినిమాలు చేస్తున్నాను అన్నయ్య అనగానే ఆయన కూడా బాగా సపోర్ట్ చేశారు. బాగా కష్టపడండి బ్రదర్, మీరు బాగా కష్టపడి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని బాగా పైకి తీసుకురావాలి, ఇండియా ఇండస్ట్రీ గర్వించేలాగా చేయాలని చెప్పి మంచి వర్డ్స్ చెప్పారు. అంటే వాళ్ళ లోపల ఉన్న తపన, కసి అండి, ఇంకా చెయ్యాలి, సాధించాలని. అంటే అప్పటికే చాలా ప్రూవ్డ్ కదా అల్లు అర్జున్ గారు, అయినా సరే ఇంకా ఏదో సాధించాలి ఉందంటే ఇంక మనం ఎంత కష్టపడాలి? నా క్వశ్చన్ అదే. మనం ఇంకా కష్టపడాలి, మనం ఇంకా ఏదో చేయాలి. అన్ని కంఫర్ట్ జోన్స్ ఉన్నా సరే వాటి నుంచి బయటకు వచ్చి వాళ్ళు బాడీని పచ్చడి చేసేసుకొని కష్టపడుతున్నారంటే మనం సుఖపడకూడదు, కష్టపడాలి. డబుల్ ట్రిపుల్ కష్టపడాలనేది నాకు ఇన్స్పిరేషన్ అనిపించింది.